జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో డ్రగ్స్, గంజాయి, రోడ్డు భద్రతపై పోతురాజు వేషధారణలో ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి సోమవారం జరిగే వారసంతకు వచ్చిన ప్రజలకు సూర్యాపేట జిల్లా మధిరాల జెడ్పీహెచ్ఎస్ గోరంట్ల పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ అవగాహన కల్పించారు. డ్రగ్స్, గంజాయి, ధూమపానం, పొగాకు ఉత్పత్తులు, మత్తు పదార్థాలు సేవించకుండా ఉండాలని, వాటి వల్ల ఎన్నో శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక నష్టాలు కలుగుతాయన్నారు. వాటికి దూరంగా ఉండి తమను తాము రక్షించుకోవాలని కోరారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు విధిగా హెల్మెట్ వాడాలని, కారు నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని కోరారు. నో డ్రగ్స్ సేవ్ లైఫ్ అంటూ కరపత్రాలు పంచుతూ మైక్ సెట్, ఫ్లెక్సీ ద్వారా అవగాహన కల్పించారు. అన్నలకు, మీడియా మిత్రులందరికీ, మా మదన్నకు ప్రత్యేకంగా అందరికీ మదన్నకు మరి మీడియా మిత్రులకు పాదవందనం చేస్తూ మీరందరూ కూడా మంచిగా మన పిల్లలందరినీ కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఒకప్పుడు ఎక్కడో ఉండేవి గంజాయి, డ్రగ్స్ అనేవి అమెరికాలో, ఢిల్లీలో ఉండేవి. అలాంటి మన గ్రామానికే వచ్చినాయి, మన ఇంటి పక్క కొట్టులోనే దొరుకుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన పిల్లల్ని ఏం చేస్తున్నారు, వాళ్ళ సవాసాలు ఎలా తిరుగుతున్నారు, వాళ్ళు అడిగినన్ని డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ మీద ఒక కన్నేసుకొని మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మదన్నకు, మీడియా మిత్రులకు మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు.